ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని మహిమైన వాక్యం యెషయా 61 అధ్యాయం 7 వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఈ వాక్యం మనకు గొప్ప ఆశను ఇస్తుంది. మన జీవితంలో అవమానం, నిరాకరణ, బాధలు వచ్చినా దేవుడు వాటిని ఘనతగా మార్చగలడు. అవమానం ఎందుకు వస్తుంది? మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని చిన్నచూపు చూస్తారు, మనలను తక్కువగా మాట్లాడుతారు, మన ప్రయత్నాలను ఎవరూ గుర్తించరు. ఇది మనకు చాలా బాధ కలిగిస్తుంది. కాని దేవుడు మన జీవితాన్ని చూస్తున్నాడు. దేవుడు పరిస్థితులను మార్చుతాడు. దేవుడు ఒక మనిషి జీవితాన్ని ఒక్కసారిగా మార్చగలడు. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. యోసేపు జైలులో ఉన్నాడు, తరువాత రాజ్యాధికారిగా అయ్యాడు. దావీదు కాపరిగా ఉన్నాడు, తరువాత రాజుగా అయ్యాడు. దేవుడు అవమానాన్ని ఘనతగా మార్చగలడు. రెట్టింపు ఆశీర్వాదం. ఈ వాక్యం చెబుతోంది, రెట్టింపు ఘనత అంటే దేవుడు కేవలం సమస్య తొలగించడు, అదికాకుండా మరింత ఆశీర్వాదం ఇస్తాడు. మీరు ఎదుర్కొన్న బాధలకి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. దేవునిపై విశ్వాసం. మీరు ఈ రోజు ఒక విషయానికి గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని మరచిపోలేదు. మీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. సమయం వచ్చినప్పుడు మీ జీవితాన్ని ఘనతతో నింపుతాడు. ప్రియమైన వారులారా, మీరు అవమానం అనుభవించినా దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. మీ భవిష్యత్తులో ఘనత ఉంది. దేవునిపై విశ్వాసం ఉంచండి. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. ప్రభువా, అవమానం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించుము. వారి బాధను ఆనందంగా మార్చుము. వారి జీవితంలో నీ ఆశీర్వాదాన్ని కురిపించుము. ప్రభువా, వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వుము. వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి జీవితంలో శాంతి, ఆనందం, విజయాన్ని ఇవ్వుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపతో ఆశీర్వదించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.